జగన్మోహన్ రెడ్డి లేదు ట్యాంపరింగ్ జరగలేదన్నారు. 19 ఎన్నికల 151 స్థానాలు గెలిచినటువంటి వైసీపీ ట్యాంపరింగ్ జరగలేదని అంగీకరిస్తే 23 స్థానాలు పడిపోయినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి మాట్లాడలేదండి శ్రీనివాస్ చౌదరి గారు. ఆనాడు చంద్రబాబు కూడా ఆరోపించినటువంటి మాట ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని. అదేమ్మా ఇప్పుడు ఒకసారి మేము చెప్పాము ఈవీఎం ట్యాంపరింగ్ అయిందని మేము అన్నాము, శాస్త్రీయంగా నిరూపించారు. ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీలు పిలిపించారు, చెక్ చేసుకున్నారు, అయిపోయింది. ఇంకా టాపిక్ ఎండ్. మళ్ళీ జరిగిన తర్వాత జగన్మోహన్ కూడా లేదు కదా, వాళ్ళకి కూడా లేదు కదా ఈవీఎం చెకింగ్ కోసం. మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ అంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పడం అంటే అబద్ధాలే కదా. మరి మేము ఎప్పుడు 2019 చెప్పాము మీటింగ్ పెట్టి ట్యాంపరింగ్ చేసే అవకాశం చేయండి అని చెప్పింది, నిరూపించారు. సో కాదని తెలిపోయిన తర్వాత అంటే ఓడిపోతే ఉన్న నాగేశ్వరరావు గారు రాగండి, మీరు మాట్లాడలేదు, నాగేశ్వరరావు రాగండి, కాసేపు ఆగండి. ఈ రోజు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి చెప్తుంటే వీళ్ళ నాయకులు సర్టిఫై చేసి సంతకం వచ్చిన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ ఎలా అవుతుంది? ఈవీఎంలు కరెక్ట్ ట్యాంపరింగ్ చేయలేరని ఆల్ పార్టీస్ లీడర్స్ వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చారు. మరి ఇప్పుడు వచ్చి మాడుతుంటే అది అబద్ధాలే కదా, తప్పులే కదా. కాబట్టి మళ్ళీ అదే పొరపాటు చేస్తే మేమేం చేయలేం. రెండు జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు మార్చుకోవాలి. మీరు అన్నట్టు వాళ్ళు మారే పరిస్థితులు వాళ్ళు లేరు. ఇప్పుడు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా 4 బీజేపీలోకి వెళ్ళబోతున్నారు, 3 ఎంపీలు కూడా బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, ఇంకొక 2 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీలోకి మన జనసేనలోకి వెళ్ళిపోతున్నారు, టార్గెట్ జరుగుతున్నాయి. సో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మూసేస్తారా అని తెలిపోతుంది. టీడీపీ లెక్క చెప్పట్లేదు మీరు, ఎందుకోసం టీడీపీకి రావడానికి సానుకూలంగా లేరా, లేదంటే వస్తే స్వాగతించట్లేదా? మాకు ఆ స్క్రాప్ వద్దమ్మా, వాళ్ళ భయానికి కేసుల కోసం వాళ్ళ గొడవలు పడి మీరు ఇప్పుడు సెపరేట్ గా పోటీ చేయలేదు. మీ కూటమిలో ఉన్న పార్టీలు మాత్రం రావచ్చు, మీ పార్టీకి మాత్రం స్క్రాప్ వద్దు. మాకు ఈ స్క్రాప్ వద్దాం. ఎందుకన్నానంటే ఆయన ఇచ్చిన సీట్లు ఎవరు కూడా సింగిల్ గా పోటీ చేసింది కాదు కదా. అరే మా పార్టీలోకి వద్దు అన్నారు, ఇదంతా కూటమే కదా. ఏ పార్టీకి ఒక నిమిషం, ఏ పార్టీ నాగేశ్వరరావు గారు కాస్త ఆగండి సార్, మీరు మాట్లాడండి. నాకు అర్థం కాదు. మీరు కూడా ఓపిక ఏనండి, రన్నింగ్ కామెంట్ చేయండి. మీరు మీ టైం వచ్చి మీరు మాట్లాడండి, ఖచ్చితంగా మాట్లాడతాం. పార్టీలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇతర పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది, వెళ్ళొచ్చు. మాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ గారు నమ్మకం లేదు కాబట్టి 4 ఎమ్మెల్యేలు బీజేపీతో 2 ఎమ్మెల్యేలు జనసేనతో మాట్లాడుతున్నారు. మాకు తెలుసు, అఫీషియల్ గా చెప్తున్నా. ఇంకోటి ఏంది, జగన్మోహన్ గారు 6 నెలలు జైలుకు పోతాడు, పార్టీకి చట్టం మూసేయాల్సి వస్తుంది. కాపాడేవాడు నాకు అర్థం కాల. ఆయన మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఎన్ఐ కేసులు. మీకు గొప్ప విషయం చెప్పాలి, రహస్యం. నిన్న ఎందుకు వచ్చాడమ్మా ఆయన ప్రమాణ స్వీకారానికి? నిన్న ఎన్ఐఏ కేసు వాయిదా ఉంది, ఈడీ కేసులు వాయిదా శుక్రవారం. గుర్తుందా మీకు? అక్కడ పిటిషన్ వేసి కోర్టుకు పోకుండా నేను ప్రమాణ స్వీకారం చేసి తప్పించుకొని దొరుకుతాను వచ్చాడు. ఇదే ఆయన బతుకు. కేసులు వాయిదా తప్పించుకోవడం కోసం ఏమండి నాగేశ్వర గారు సాగం పేరు సహనం ఏం మాట్లాడుతూ వచ్చాడు. చెప్పండి అర్థం కాదు. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అప్పీల్ చేసిన విషయాల్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు గౌరవించి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం ఆగాల, కృతజ్ఞతలు చెప్పాలి, కనీసం నమస్కారం పెట్టాలి. ఆయన ఉందాక వచ్చి ఆయన పేరు ఆయన మర్చిపోయి ఉందాక వెళ్ళిపోయినా కూడా మేము అనలేదు కదా. ఇప్పుడు మేమనేది ఒకటే, మీ 11 మంది గెలిచారా, 1 గెలిచారా, 2 ఉంటారా, 3 పోతారా, మాకు అనవసరం. ఇప్పటికైనా నిర్ణయాత్మకమైన సూచన ఇస్తారా? ప్రతిపక్ష హోదా లేదు. మమ్మల్ని తిట్టారు, అసెంబ్లీ గేట్ తాకనేమో, అసెంబ్లీకి రానివ్వు, అడుగు పెట్టనేమో. మేమేమయ్యారు ఇప్పుడు? లాగి పీకితే ప్రజలు 11 గురించి పడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలు మాకు ఇచ్చారని చెప్పి గర్వంతో ఊగిపోయారు. తలకెక్కింది మీకు పూర్తి స్థాయిలో. ఈ ఒక రకంగా చెప్పాలి, డిక్టేటర్ పరిపాలన చేశారు, రాష్ట్రం అవినీతి పరిపాలన చేశారు, రాజధాని చంపేశారు, పోలవరం చంపేశారు, ఇంత దుర్మార్గ పరిపాలన చేశారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ 151 గొప్ప అనుకుని మిమ్మల్ని 164 సీట్లు ఇచ్చుకోవడానికి జయప్రదాన్ని కూర్చోబెట్టారు. మా మీద ఎక్కువ బాధ్యత ఉంది, బాధ్యత ఉంది, గమనిస్తున్నారు. ఓకే, కాదనడం లేదు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ప్రాంగణం గానీ లేదంటే ప్రమాణ స్వీకారం గానీ చూస్తున్నాము. ఒక అంశం తెర మీద తీసుకొచ్చారు. గతంలో కూడా మాట్లాడుతున్నప్పుడు లేదంటే సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, కక్ష సాధింపులకు వెళ్ళని అవసరం లేదు, వెళ్ళొద్దు కూడా. ఒకవేళ మీకు ఉంటుంది ఆ బాధ, ఇంతకు ముందు మీరు అన్నారు మేము కూడా ఉప్పు కారాలు తిన్నాము, రాయలసీమ మనుషులము, మేము ఏ విధంగా ఒప్పుకుంటామని. దానికి పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చున్నారు, వద్దు మీకుంటుంది కానీ నాకు లేదు, మీరు అనగదొక్కండి, మనకు అటువంటి వద్దు అని చెప్పున్నారు. కానీ ఏదైతే తాడేపల్లిలో జరిగినటువంటి తెల్లవారుజాము జరిగినటువంటి ఘటన, కూల్చివేతలు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో ప్రజావేదిక రాగానే చేసినటువంటి ఫస్ట్ స్టెప్పే ప్రజావేదిక కూల్చడం, దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కూడా మరి ఏంటి యాక్షన్? ఆశా గారు అవినీతి డబ్బులతో దుర్మార్గంగా కట్టారో కూల్చారో ప్రభుత్వం వస్తుంది. మీరన్నట్టే మేము కక్షదాది పోదలుచుకోలేదు, పోవం కూడా. వాళ్ళకైతే బుద్ధి లేదు కదా, మాకు బుద్ధి ఉంది, మేము చేయము ఆ పని చేయదలుచుకోలేదు కూడా.
చట్ట ప్రకారం ఖచ్చితంగా చేసిస్తాం. ఎందుకంటే అన్ని శాఖల్లో అవినీతి జరిగింది, శతపథాలు లీక్ చేస్తాం. అక్కడ ఎవరైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో, దోపిడీ చేశారో, వేల కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ సొంత ప్రైవేట్ ఆస్తులు డెవలప్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకొని శిక్ష వేస్తాం. ఆ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ఖజానా నింపుతాం. పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో, ఏ శాఖలో ఏ అధికారులు వాళ్ళకి అంటగాయారో, ఐఏఎస్ ఐపీఎస్ సహా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ప్రజాహితంలో పెడతాం. దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తి, ఎందుకంటే ప్రజల డబ్బు, నిజాయితీగా కట్టిన ట్యాక్స్ పేయర్స్ డబ్బు అది. ఆ డబ్బుని వీళ్ళు ఋషికొండ విలాసాలకో, లేదంటే హెలికాప్టర్లు తిరగడానికి కోసం, లేదంటే వీళ్ళ సొంత పనులకు ఉపయోగించిన వాళ్ళు ఎవరిని కూడా దీంతో అంటగాగిన ఓకే, కేవలం అసెంబ్లీ వరకే ఆగుతున్నాం కాబట్టి అసెంబ్లీ వరకే మాట్లాడుతున్నా నేను. ఒకవేళ కాదు అనుకుంటే ఫ్రీ ఆర్టీసీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పి రాబోయే డిబేట్స్ లో ఖచ్చితంగా మీకు ప్రశ్నల వర్షం అయితే ఉంటుంది. గతం వరకు మీరు ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం. చూపులన్నీ మీ వైపే ఉంటాయి, ప్రశ్నలన్నీ మీ వైపే ఉంటాయి. మీకు ఒక క్వశ్చన్ అంటే నాగార్జున గారి దగ్గర నుంచి ప్లీజ్ వెయిట్. నాగార్జున గారు, ప్రతి హామీని, మేము చెప్పిన ప్రతి హామీని, ఎన్నికల ప్రణాళికని తూచా తప్పకుండా 100% అమలు చేసి తీరుతాం. పోలవరం రాజధాని కట్టి అమలు చేస్తారు. టైం పీరియడ్ ఎప్పుడు అనేది కదా. ఒక నిమిషం చౌదరి గారు, గతంలో మనం అనేక డిబేట్స్లో పార్టిసిపేట్ చేసాం, మీరు కూడా చాలాసార్లు మన ఇద్దరు మాట్లాడాం. అయితే గతంలో మీ వాయిస్లో ఉన్నటువంటి ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చిందండి, చేంజ్ కనబడుతోంది. ఎందుకంటే అప్పుడున్నంత సబ్మసివ్నెస్ అనేటువంటిది కాకుండా కొంచెం అగ్రెసివ్. కాకపోతే ఏంటంటే మీరు పడ్డ కష్టాలు నేను కాదంటలేదు, కానీ ఏమవుతుందంటే మీ ముందున్నటువంటి టాస్క్ చాలా పెద్దదండి. ఇవాళ రాష్ట్ర పునర్నిర్మాణం అనేటువంటిది మీ తెలుగుదేశం అధికార పక్షం ఏదైతే ఉందో దాని మీద చాలా చాలా పెద్ద బాధ్యత ఉంది. కాబట్టి మీరు, మీ క్యాడరు ఇలాంటి అనవసరమైన విషయాలు, మీరు అంటారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దానికి వదిలేయండి. అన్న ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకునేది కాకుండా మీ అధినేత ఎలా వెళ్తున్నారు, మీరు కూడా అలాగే వెళ్తే రాష్ట్రానికి మంచిదని చెప్పేసి నా సూచన. తప్పకుండా సార్, నాగార్జున గారు మీరు చెప్పిన అభిప్రాయం కానీ ఆశా గారు చెప్పిన అభిప్రాయాన్ని మేము వ్యతిరేకించట్లేదు. మాకు బాధ కలిగింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకూడా మారకుండా ఇంకా అన్నప్రసాదం నాడే ఆవకాయ చూపిస్తా ఉంటే, ఇప్పుడే ప్రశ్నలో చూపిస్తా ఉంటే అవి బటన్ నొక్కలేదు. ఆయన జగన్మోహన్ గారు మాట్లాడి చూడండి, విద్యాదీవన్ రాలేదు, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. నేను అధికారంలోకి వచ్చుంటే కనుక ఈ పాటికి అమ్మఒడి, వాళ్ళ అమ్మఒడి అన్నారు, మీరు తల్లికి వందనం అన్నారు, వేసేవాడిని, విద్యాదీవన వేసేవాళ్ళం, మత్స్యకార భరోసా ఇచ్చేవాళ్ళం, బటన్ నొక్కేవాళ్ళం. కానీ మీరు ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది, ఇప్పటికైనా తెలుసుకుంటారని చెప్తూ ఉన్నారు. తప్పకుండా మీరు ప్రజల నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి, గౌరవిస్తాం కూడా. మాకు ఇచ్చిన తీర్పు అంత చిన్న తీర్పు కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయాలి నేనన్నా మీతో. ఎందుకంటే ఈ 150 కోటికి విర్రబీగిన దానికి ఏ విధంగా తీసుకొచ్చి కింద కూర్చోబెట్టారో ప్రజలు చూశారు. మేము 64 కూర్చొని మేము విర్రబీగితే రేపు ప్రజల తీర్పు వేరే రకంగా ఉంటది. మాకు బాధ కలిగించి ఏంటంటే ప్రజల ఆస్తులు దోచుకున్న వాళ్ళు ఎవరిని వదలము, చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. కాకపోతే కక్ష సాధింపులు మీకు చాలా దూరం. బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ చాలా క్లియర్ గా చెప్పారు. మేము వ్యక్తిగతంగా పార్టీ నాయకులకి ఎవరి మీద దాడి చేయదలుచుకోలేదు, చేయను కూడా. ఇప్పుడు కూడా బాధ కలిసిన విషయం ఏంటంటే సభా మర్యాదలను పక్కన పెట్టి కూడా జగన్మోహన్ గారికి మర్యాద ఇస్తే ఆ మర్యాద కాపాడకుండా మాట్లాడుతున్నాడు. అన్నప్రసాదం రాజు అవకాశం అంటున్నాడు. కనీసం టైం ఇవ్వాలి, టైం ఇచ్చి విమర్శలు చేస్తే ఒప్పుకుంటాం మేము.